జై శ్రీరామ్. వామాన్కస్యత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోద్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్తిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రుక్తం భజే. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. అందరూ రామచంద్రస్వామి ఎక్కడి నుంచి భద్రాచలం అనే ప్రాంతానికి ఎలా వచ్చారు, అసలు భద్రాచలం అనే ప్రాంతం ఎలాగా రామచంద్రస్వామికి తెలుసు అనేటువంటి విషయాల్లో చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అయితే అగస్త్య మహాముని మాట మేరకు గంగానది దాటి భద్రాచల ప్రాంతానికి వచ్చారని ప్రతీకట. గంగానది దాటేటప్పుడు అగస్త్య మహాముని నిర్దేశించేశారట. చక్కటి గోదావరి ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య ఈత ఫలాలు ఈత చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని విధాలా యోగ్యంగా ఉంటుంది, నీవు ఆ ప్రాంతంలో ఉండవచ్చు. అది అరణ్యకాండకు వివరించి చెప్పారట వాల్మీకి మహాముని ఈ విషయాన్ని మొత్తం కూడా. అలా రామచంద్రస్వామి పర్ణశాల పంచవటి రావడం జరిగింది. ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంలో ప్రాముఖ్యత ఏమిటంటే నదీ తీరంలో సీతా లక్ష్మణ సమేత రామచంద్రస్వామి కొన్ని రోజులు నివసించారట. అలా నివసించిన సమయంలో సీతమ్మ తల్లికి ఋతుకాలం వచ్చిందట. ఆ సమయంలో నదీ స్నానం చెయ్యకూడదు కనుక దూరంగా వెళ్ళి ఆ నదికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో లక్ష్మణస్వామి తన ధనస్సుతోటి ఒక బాణాన్ని తూర్పు ముఖంగా వేయడం జరిగిందట. అక్కడ ఒక కొండ ఉండేదట. ఆ కొండ బద్దలయ్యి దాని నుంచి జలధార రావడం మొదలైందట. ఆ జలధారతోటి కొన్ని ఆ బద్దలైనటువంటి రాళ్ళు కూడా అక్కడికి వచ్చాయట. అయితే ఆ సీతమ్మ తల్లి అక్కడ స్నానం ఆచరిస్తూ ఆ ఋతుకాల సమయం 5 రోజులు అక్కడే వామనగుంటలు అలా రామచంద్రస్వామితోటి అక్కడ ఆడుకుంటూ వారిద్దరూ కూడా స్నానం చేసినటువంటి బట్టలు అక్కడ ఉన్నటువంటి కొండల మీద ఆరేసుకుని మాటలు పాటలు పాడుకుంటూ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారట. అలాంటి ప్రాంతం అక్కడ ఉన్నటువంటి సీతమ్మ తల్లి అక్కడ వచ్చినటువంటి పసుపు కుంకుమ రాళ్ళతోటి ఆవిడ పసుపుగా ముఖానికి ధరించేదట. ఆ కుంకుమ రాళ్ళను కొంచెంగా చితక్కొట్టి దానితోటి కుంకుమగా సింధూరంగా లలాటం ముందు ధరించేదట సీతామహాలక్ష్మి. అలా పర్ణశాల నుంచి రామచంద్రస్వామి భద్రాచలం రావడం జరిగిందట. అక్కడ రామచంద్రస్వామి చక్రవర్తి, ఆయన పట్టుపరుపుల మీద పడుకున్నా కూడా అంత హాయిగా అనిపించలేదట. భద్రాచలం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొండ మీద కాసేపు విశ్రాంతి తీసుకోగా ఎంతో హాయిగా అనిపించిందట ఆయన హృదయానికి. వెంటనే ఒక తలంపుతోటి మరుజన్మలో మహర్షి పుట్టుగా కానీ వరమిచ్చారట. అలా ద్వాపరయుగం పూర్తయింది. కలియుగ ప్రారంభంలో ఆయన ఎందుకని పుట్టాడో తెలుసుకుని రాముడు గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభం చేశారట భద్ర మహర్షి. ఆ తపస్సుకు మెచ్చి స్వయంగా వైకుంఠం నుంచి మహావిష్ణువే భూలోకానికి వచ్చారట. ఏం వరం కావాలి కోరుకోమనగా ధర్మానికి న్యాయానికి ఏకపత్ని అయినటువంటి రామచంద్రస్వామి దర్శనం మాత్రమే కావాలన్నారట. అలా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మామూలుగా అన్ని చోట్ల మనం చూసినట్లయితే రామచంద్రస్వామి నుంచుని ఉంటారు, 2 చేతులు ఉంటాయి. కానీ భద్రాచలంలో ప్రత్యేకత ఏమిటంటే స్వయంగా మహావిష్ణువే భూలోకానికి రామావతారంలో వచ్చారు కాబట్టి చతుర్భుజాలు ఉంటాయట. అలా శంకుచక్రాలతోటి భద్ర మహర్షి దర్శనం ఇవ్వడం జరిగింది. ఇందాక మొట్టమొదట మనము కీర్తించినటువంటి ఆ ప్రార్థన ఏదైతే ఉందో భద్ర మహర్షి రాముడు గురించి ప్రార్థించి నమస్కారం చేశారట. అలా భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వెలవడం జరిగింది. జై శ్రీరామ్.